ఇక్కడ మనకి ఒక కెమెరా కనిపిస్తోంది. ఇది టాయ్ కెమెరా మాత్రం కాదు, దీంట్లో కూర్చొని మనం ప్రయాణించవచ్చు అనమాట. సో ఈ కెమెరా లోని మనకి తీసుకున్నట్లయితే ఇది ఓపెన్ డోర్. ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఒక కార్కి ఎలా ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి చూస్తే వీల్స్ అండ్ ఇది కూడా మనకి హ్యాండిల్ మొత్తం అంతా ఉన్నాయి. కంప్లీట్గా ఇది మనకు ఒక ఇన్నోవేటివ్ కెమెరా కార్. మనకి చాలా చాలా బొమ్మల కార్లు మనం చూస్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ సుధా కార్స్ మ్యూజియంలో మనకి ప్రతి వస్తువులోని కూడాను మోటార్ని అలాగే ఇంజిన్ని అటాచ్ చేసి మనకి ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనేవి బయటకు వచ్చాయన్నమాట. మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా. ఇది కెమెరా కారు. అలాగే మనం ఇక్కడ చూడండి చిన్ని బుజ్జి షూస్ ఉంటాయి కదా, ఆ షూస్ మోడల్లో కూడా మనకి ఇక్కడ ఒక కారు ఉంది. కంప్లీట్గా అంటే దీనికి కూడా ఒక కిందన వీల్స్ ఇచ్చారు. అలాగే మనకి డ్రైవింగ్ చేయడానికి ఒక స్టీరింగ్ కూడాను అరేంజ్ చేశారనమాట. సో చాలా చిన్న అంటే ప్రతి ఒక్క దీంట్లో కూడాను ఇన్నోవేటివ్గా మనకి చేయటం ఇక్కడ సుధా కార్స్ మ్యూజియం యొక్క మెయిన్ మోటివ్గా మనకు కనిపిస్తూ ఉంది. అయితే చూద్దాము ఇంకా ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడాను. ఇగో చూడండి, ఇది సూట్ కేస్. ఏంటి నిజంగా నడుస్తాయా అంటే ప్రతిదీ కూడా నడుస్తుందండి. పెట్రోల్తో నడిచేవి ఉన్నాయి అండ్ బ్యాటరీతో నడిచే ఉన్నాయి అండ్ కరెంటుతో కూడా నడిచే ఉన్నాయని చెప్తున్నారు. ఇది చూడండి కప్ సాసర్ కార్. ఇది సేమ్ కింద వీల్స్తోని మనకి కింద స్టీరింగ్తోని ఉన్నాయన్నమాట కూర్చోడానికి. మొత్తం అన్నీ కూడాను వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇది పెట్టి దాదాపు 30 ఏళ్ళు అవుతుందని చెప్తున్నారు. చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయి, లోపలికి వెళ్దాం. ఇంకా బయట చూడడానికైతే నాకు ఏం కనిపించలేదండి. చాలా చిన్నగా అసలు ఏం లేదులే అనిపినట్టు అనిపించింది. జస్ట్ ఓకే రామమందిరం చేస్తున్నారు, రామమందిరం షూట్ ఆ మోడల్తో కారు చేస్తున్నారు అంటే ఏదో ఎగ్జైట్మెంట్తో వచ్చాను. కానీ ఇక్కడికి చూస్తే ఎగ్జైట్మెంట్ కాస్త కూడా యాంగ్జైటీగా మారిపోయింది. ఇంకా ఏంటి ఇంత ఇన్నోవేషనా, ఇంత ఒక కార్ని ఇన్ని రకాలుగా తయారు చేయొచ్చా, దీంతో ఇన్ని మోడల్స్లో తయారు చేయొచ్చా అని చెప్పి చాలా 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 అంటే ప్రతిదీ మనం చూడొచ్చు మోడల్స్. ప్రతి మోడల్ కూడాను మనకి అప్పట్లో ఉండే కార్స్ ఎలా ఉండేవి, అప్పుడు ఇంజిన్స్ ఎలా ఉండేవి, మనకి చిన్నపిల్లలకి చూపించడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడంటే రోడ్ల మీద కార్లు తిరుగుతున్నాయి ఆ కార్లు, కానీ అప్పటి కార్లు అంటే చాలా కష్టం కదా. ఇక్కడికి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడాను మనం అంటే ఏది వేస్ట్ కాదు, వేస్ట్ ప్రోడక్ట్స్ నుంచి ఇలాంటి చాలా చాలా ఇన్నోవేటివ్స్ తయారు చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నారు. చాలా చాలా బాగున్నాయి. ట్రైన్ ఇంజిన్ కార్ ప్రతిదీ కూడా వర్కింగ్లోనే ఉందండి. ప్రతిదీ వర్కింగ్లోనే ఉంది. మనకి అది ఎప్పుడు మోడల్ ఏంటి అనేది కూడా మనకి బోర్డ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఒక ప్రింటరు, తర్వాత టైప్ రైటరు, అలాగే టేప్ రికార్డరు, టెలిఫోన్, మొబైల్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటి మ్యూజియం పీసెస్ అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. ఇవి కూడా వెహికల్స్, ఇవి కూడా నడుస్తాయి, ఇవి కూడా వర్కింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. అప్పుడు పని అంటే ఏవైతే స్క్రాప్ మెటీరియల్ అనుకుంటామో ఆ స్క్రాప్ మెటీరియల్ అంతటితో కూడాను మనకి ఇన్నోవేటివ్గా ఆలోచించి మోడల్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ నడుస్తుంది.
కాదేది కవికి అనర్హం అగ్గిపుల్ల సబ్బు బిల్ల అన్నారు కదా, అలాగే సుధాకర్ గారికి కూడా ఏది అనర్హం కాదు, ఏది స్క్రాప్ మెటీరియల్ కాదు అని చెప్పి ప్రతి ఒక్క దానిలో కూడా ఒక ఇన్నోవేటివ్తోని దాన్ని నడిచే విధంగా ఒక కార్ రూపంలో, ఒక బుల్లెట్ రూపంలో, ఒక అంటే ప్రతిదీ కూడా ఒక మూమెంటబుల్ దీనిగా చేసి ఒక మ్యూజియంని అయితే పెట్టారు. ఇలాంటి ఇన్నోవేటివ్స్తో ఇంకా మరికొన్ని ఆవిష్కరణలతో మన ముందుకు రావాలని కోరుకుందాం. స్టే విత్ us.